ఆశీర్వాదానికే వారసులుగా చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అద్భుతం. ఈ వినమ్రత్వం, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే, నాయకుల మాటకు విధేయత చూపే, సేవకుల మాటకు విధేయత చూపే, తల్లి మాటకు విధేయత చూపే వినమ్రత్వం ఒక యవ్వన బిడ్డలో ఉంటే, సరే చూడండి ఇక్కడ 2:3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెప్పండి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు. ఇక్కడ ఆగుదాం. ఏమన్నాడు? వినయమైన మనస్సు. అంటే వినయం ఎక్కడుండాలి? వినయం ఎక్కడుండాలి? మనస్సులో ఉండాలి. కొంతమందికి శరీరంలో ఉంటుంది, యాక్షన్ చేస్తారు. చూడండి ఏమన్నా అత్త అందనుకోండి, గడగడ వణుకుతున్నట్లుగా వణుకుతా, అలాగే అత్తయ్య గారు ఇట్లా చేతులు కట్టుకొని వణుకుతూ ఉంటే అబ్బాబ్బాబ్బా వీర విధేయ, అబ్బా ఎంత విధేయత కలిగిన మనిషో అనుకుంటారు. లోపట ఏముంటుందో తెలుసా? ముసల్దానా, రేపు మంచంలో పడకపోతావా, అప్పుడు నా తడాక సోపకపోదునా, ఆమెనా ఎవరు మనిషే. అంటే శరీరంలో దీనత్వం ఉంది, కానీ ఎక్కడ దీనత్వాన్ని దేవుడు కోరుకుంటాడు? చెప్పాలి గట్టిగా. దేవుడు హృదయాంతరేంద్రియాలను పరిశోధించేవాడు. ఎవడు హృదయములో దీనుడై ఉంటాడు. అసలు మీకు తెలుసండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వినయ మనస్కులకే ఆశీర్వాదం అంతా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధాని అవటానికి కారణం ఏంటో తెలుసా? తండ్రి మాటకు విధేయత చూపాడు. తండ్రి అన్నాడు, నాన్న మీ అన్నలు షెకెం ప్రాంతానికి వెళ్ళారు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని, మందల యోగక్షేమాన్ని తెలుసుకొని ఈ ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చిరా అన్నాడు. అప్పుడు యోసేపు ఏం చేశాడు? నాన్న వైపు చూసి, నువ్వు బలేవోడు నాన్న, మా అన్నలకి ఇచ్చేయమంటావా? వాళ్ళు అన్నలా రాకాసి రంపలా? ఎవరాళ్ళు? వాళ్ళు అవకాశం దొరికితే నన్ను చంపుతామని చూస్తూ ఉంటే అలాంటి అన్నల దగ్గరికి నన్ను పంపిస్తావా? నువ్వు బలేవోడివి. కావాలంటే పని వాళ్ళని పంపించావు. కొడుకుల మీద అంత ప్రేమ ఉంటే చివరి మాట నువ్వేబో. ఏం బాను? ఎవరాళ్ళు? వాళ్ళ అన్నలా? వాళ్ళ అన్నలా నన్ను చంపాలని చూస్తూ ఉంటే నేను బాను అని యోసేపు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఆ మాట అనేవాళ్ళు. యోసేపు ఏం చేశాడో తెలుసా? తండ్రి మాటకు విధేయత చూపించి, తండ్రి మాటకు లోబడి వెతుక్కుంటూ షెకెముకు వెళ్ళాడు. షెకెములో కనపడలా. ఆ యోసేపు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా? దేవా, వాళ్ళు కనపడినందుకు నీకు చెప్పాలి గట్టిగా. వాళ్ళు కనపడకపోవటమే మంచిదైంది నాయన. ఒకవేళ కనపడితే నా గోతులు తవ్వేవాళ్ళేమో, నన్ను చంపేవాళ్ళేమో. మా నాన్న షెకెము దాకా వెళ్ళమన్నాడు కదా, పని అయిపోయింది. కనపడలేదు కదా, ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి కనపడలా. నేను దేవుని దృష్టిని దోషిని కాదు, నాన్న ముందు దోషిని కాదు. నాన్న ఎక్కడికి పోమన్నాడు? షెకెము. అయిపోయింది నా పని అని చేతులు దులుపుకోవచ్చు. ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి ఇంకో 10 కిలోమీటర్లు వెతుక్కుంటూ దోతానికి వెళ్ళాడు. దోతాన్ అంటే అర్థం తెలుసా? గోతులు. ఆ ఊరి పేరు తగ్గట్టుగానే గోతులు తవ్వారు. వాళ్ళు గోతులు తవ్వితే నా దేవుడు గోతిలో నుండి లేవనెత్తి, నా దేవుడు చెరసాలలో నుండి లేవనెత్తి, చెరసాలలో నుండి సింహాసనానికి తీసుకెళ్ళాడు. యోసేపుని ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదానికి వారసుడిగా మార్చాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. బిడ్డలారా, మీరు నమ్మండి, నేను పదే ఎప్పుడూ చెప్తా. ఓ కంపెనీలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఉద్యోగం పొందుకోవటం ఆశీర్వాదం. కానీ నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? అలాంటి కంపెనీ నీవే స్థాపించుదువుగాక, అనేకులకు ఉద్యోగాలు కల్పించే స్థితిమంతుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. నిన్ను ఆశీర్వదించడం కాదు, నీ నీడలో అనేకులు బ్రతుకుతూ ఆశీర్వాదానికే నిన్ను వారసుడిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడిన బిడ్డలు, దేవా నన్ను అలా చేయనని కోరుకున్న బిడ్డలు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా ఆమేన్. దావీదు కూడా రాజు ఎందుకు అయ్యాడో తెలుసా? దావీదు గారిని పిలిచి అన్నాడు తండ్రి, యెషయి గారు అన్నాడు, మీ అన్నలు 40 రోజులు అవుతుందిరా యుద్ధానికి పోయి, బతికున్నారో అడ్రస్ గల్లంతా అయిపోయిందో అర్థం కాలేదురా నాయన, పోయి కనుక్కోనరా అని అంటే, అన్నలు ఏమన్నా మంచివాళ్ళ? యోసేపు అన్నలే, దావీదు అన్నలు కూడా. అయితే తండ్రి మాటకు విధేయుడై, విన్నారా? తండ్రి మాటకు విధేయుడై, గొర్రెల మందని విడిచిపెట్టి తండ్రి మాటకు విధేయుడై
అన్నల దగ్గరికి వెళ్ళాడు. దావీదు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే గొర్రెల మందను మేపేవాడిని పిలిచి ఆ పనికి పంపిస్తే నాన్న వైపు చూసి, నానా ఇదిగో నానో, మన భాష చెప్తా, నానో ఇదిగో నాన్న, నేను ఈ పని చేయాలో ఆ పని చేయాలో, ఏదన్నా ఒక్కటే చేస్తా. ఒక్క మనిషి ఎన్ని పనులు చేస్తాను నాన్న? గొర్రెలు గాయమన్నది నువ్వే, మళ్ళా గొర్రెలు వదిలిపెట్టి కుదరదో, నేను ఒకటే పని చేస్తా అని తలతెక్కల మాటలు మాట్లాడాల. ఒకవేళ తలతెక్కల మాటలు మాట్లాడేటట్టుంటే ఏమంటాను, తలతెక్కల మాటలు కనుక దావీదు మాట్లాడుంటే అసలు బైబిల్లో దావీదుకి ఎందుకు చోటు దొరికేది? తండ్రి మాటకు విధేయుడై యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు. 40 రోజులు రాజు చేయలేని కార్యం, సైన్యాధ్యక్షుడు చేయలేని కార్యం, సైనికులు చేయలేని కార్యం విధేయత కలిగిన చిన్నవాడి ద్వారా దేవుడు జరిగించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం సార్. యవ్వన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, నా వైపు చూడండి. భవిష్యత్తులో ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఆయన ఘనమైన నామం మీ గృహాల్లో ఘనపరచబడబోతూ ఉంది. అలా ఘనపరచబడినట్లుగా మీరు చేయాల్సిందేంటో తెలుసా? నాన్న మాట వేదం, భక్తి కలిగిన తల్లి మాట శాసనం, నీ నాయకుని మాట నీకు వేదం, నీ ఆత్మీయ తల్లిదండ్రుల మాట అదే నీకు శాసనం, అదే నీకు చట్టంగా ఉండాలి. ఆ మాటకు లోబడితే శిథిలాలలో నుంచి లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. ఆ కార్యం దేవుడు చేయునుగాక. ఓ అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం నాతో కలిసి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వినయం ఒక్కటి నీకుంటే 3 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అగైన్ వినయం ఒక్కటి నీలో ఉంటే 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏంటా 3 ఆశీర్వాదాలు? నంబర్ 1 ఐశ్వర్యం, నంబర్ 2 ఘనత, నంబర్ 3 జీవం. ఒకటి చేస్తే 3 ఇస్తాడు ఫ్రీగా దేవుడు. నువ్వు ఒకటి చేస్తే, అప్పుడప్పుడు బట్టల దుకాణం వాళ్ళు ఆఫర్ ఇస్తారు కదా, ఒక చొక్కా కొంటే 2 చొక్కాయలు ఫ్రీ, ఒక శారీ కొంటే 2 శారీలు ఫ్రీ, ఒక ప్యాంటు కొంటే 2 ప్యాంట్లు ఫ్రీ, ఒక పెయిర్ కొంటే 3 పెయిర్లు ఫ్రీ అని అంటారే. అయ్యలారా, ఈరోజు నా దేవుడు మీకు ఇస్తున్న బంపర్ ఆఫర్. నా వైపు చూడండి. మీకు దేవుడు ఇస్తున్న బంపర్ ఆఫర్. భక్తి కలిగిన ఆ భర్త మాటకు నువ్వు విధేయత చూపిస్తే, భక్తి కలిగిన ఆ తల్లిదండ్రుల మాటకు నువ్వు విధేయత చూపిస్తే, ఆత్మచేత మండించబడే ఆ దైవ సేవకుల మాటకు నువ్వు విధేయత చూపిస్తే, నువ్వు ఒక్కటి చేస్తే 3 ఆశీర్వాదాలు నీ వశం దేవుడు చేస్తాడు. ఐశ్వర్యం, ఘనత, జీవం కలిగేటట్లుగా నా దేవుడు నిలవబెట్టునుగాక. తమ్ముడు, నీ పిలుపు చాలా గొప్పది. ఆశీర్వదించడానికి మాత్రమే నిన్ను పిలవలా, అసలు ఆశీర్వాదానికే వారసునిగా నిన్ను మార్చడానికి దేవుడు పిలిచాడు. ఈరోజు పిల్లలను ఎక్కువ ఏలుబడి చేస్తుంది అవిధేయత. నేను ఆ అమ్మాయిని నచ్చా, నాకు పెళ్లి చేస్తావా లేదా? ఈ అబ్బాయిని నచ్చా, నాకు పెళ్లి చేస్తావా లేదా? తండ్రిగా మర్యాద కోసం నేను అడుగుతున్నా, నువ్వు చేయకపోతే ఖాళీ పూర్తి చేయండి. చేసుకుంటారా? చేసుకోండి. అయితే నువ్వు చేయకపోతే మేమే ఎటో బటు పోయి వెళ్ళి చేసుకుంటాం. అప్పుడు నీ పరువు బజారు పాలు అయిపోద్ది. నీ పరువు బజారు పాలు కాకుండా ఉండునట్లుగా ముందు నీకే అవకాశం ఇచ్చా. చేసావా? సరే. చేయకపోయావా? మేము చేసుకుంటాం. కన్న తల్లిదండ్రులకు కడుపు కోత కొంతమంది యవ్వన బిడ్డలో. చిన్న వయసులో ఆ అబ్బాయిని ప్రేమించని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక గొప్ప దైవజనుడి మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పారు. ఆ షార్ట్ నేను విన్నాను. ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ దైవ సేవకుడి దగ్గరికి విజిటింగ్ అవర్స్లో ఒక తల్లి వచ్చి విజిటింగ్ అవర్లో తన బాధ చెప్పుకుందట. ఏంటమ్మా, ఏంటి వచ్చావు? మా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, మీ ప్రార్థనా సహాయం కోరొచ్చా, హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా. సేవకుడు అడిగాడట, ఎలా వచ్చిందమ్మా హార్ట్ స్ట్రోక్? హార్ట్ స్ట్రోక్ రాలేదయ్యా, నా కుమార్తె తెచ్చిందయ్యా. నా భర్తకు హార్ట్ స్ట్రోక్ రాలా, హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్లుగా నా కుమార్తె నా భర్తకు హార్ట్ స్ట్రోక్ తెచ్చిందయ్యా.
ఎట్లా హార్ట్ స్ట్రోక్ తెచ్చిందమ్మా? ఏమైంది? అది ఎవరినో ప్రేమించిందట. ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది. మా నాన్నతో చెప్తానంటుంది. అదే మా ఆయనతో చెప్తానంటుంది. ఒకవేళ ఆయన చేయకపోతే నేనే చేసుకుంటా, లేచి వెళ్ళిపోతా, నేనే చేసుకుంటా అని నాతో గదిలో వాదిస్తుందయ్యా. నాన్న పండుకున్నాడే, మెల్లిగా మాట్లాడు, పెద్దగా అనుకో, ఈ మాట వింటే నాన్న గుండె ఆగిపోతే జాగ్రత్త, మాట్లాడొద్దు, మౌనంగా ఉండు అని అంటా ఉంటే అప్పటికే నా భర్త లేచాడయ్యా. నా భర్త మేలుకున్నాడన్న సంగతి నాకు తెలియలేదయ్యా. ఆ తలుపు దగ్గరే నిలబడి నా సంభాషణ, నా కూతురు సంభాషణ వింటున్నాడు. కూతురు అందట, ఆయన గుండె ఆగిపోతుందని నా గుండెల్లో ఉన్న ప్రేమను చంపుకోమంటావా? ఆ గుండె ఎప్పటికైనా ఆగేదే. 60 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఆ గుండె రేపో మాపో ఆగేదే. ఆ గుండె ఆగిపోద్దని నా గుండెల్లో ఉన్న ప్రేమను చంపుకోమంటావా? నేను చంపుకోను. ఆ గుండె ఆగిపోయినా పర్వాలేదు, నా గుండెల్లో ఒకడికి చోటిచ్చా. కూతురు మాట్లాడే మాట చూడండి. ఆ ముసలాయన గుండె ఎప్పుడైనా ఆగిపోయేదే. ఆయన గుండె ఆగిపోతుందని నా గుండెల్లో ఉన్న ప్రేమను చంపుకోమంటావా? పొరపాటున ఆ గుండె ఎప్పటికైనా రేపో మాపో ఆగిపోయేదే, నా ప్రేమను మాత్రం చంపుకోను. ఆ మాట విని ఏ కన్న తండ్రి అయినా కడుపును పుట్టిన కూతురు ఆ మాట అంటే ఆ గుండె భరించగలదా? ఆ వృద్ధ గుండె భరించలేకపోయింది. ఆ మాట వృద్ధ గుండె తట్టుకోలేకపోయింది. కుప్పలాగా కూలిపోయి అమ్మ 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 అని అరిచాడట. ఆ అరుపుల మధ్యలో ఏమైపోయిందో నన్ను భార్య వచ్చి చూస్తే నొరగలు గొక్కుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళామయ్యా. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడయ్యా. ఏమంటుందమ్మా నీ కూతురు? రే నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందే, నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందే. ఇవాళ కాకపోయినా రేపైనా ఆగిపోయే గుండె కదా అది. ఆ గుండె కోసం నా గుండెల్లో ఉన్న ప్రేమ ఆపుకోమంటావా? ఇప్పటికీ అదే మాట అంటుందయ్యా. అది కూతురా? 24 సంవత్సరాలు పామును పెంచామన్న సంగతి నాకు అనిపించు. 24 సంవత్సరాలు మేము పెంచింది పాముని, కృతజ్ఞత లేని పామును పెంచామన్న సంగతి మాకు అర్థం కాలేదయ్యా. తండ్రి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఇప్పుడైనా తండ్రి సంతోషం కోసం ఒక్క మాట చెప్పే, నేను అలా చెయ్యను డాడీ అని ఒక్క మాట చెప్పే, మరొక వివాహం చేసుకుంటానని చెప్పే అంటే కూతురు అందట, మమ్మీ ఆడపిల్ల హృదయంలో ఒక్కరికే సోటు ఉంటుంది, ఇంకొకరికి సోటు ఎట్టిస్తా, ఆయన గుండె తిరిగి ఆగిపోయేది కదా, నా మనసు మాత్రం మార్చుకోను. ఏడుస్తూ అందట. తమ్ముళ్ళు చెల్లెల్లో, మీ హృదయంలో తల్లిదండ్రులకు స్థానం లేకపోయినా పర్వాలా, ఉంటే మంచిది. తల్లిదండ్రులకు మీ గుండెల్లో చోటు లేకపోయినా వాళ్ళ గుండె ఆగిపోయేంత దుర్మార్గ పని పొరపాటును మీరు చేయొద్దు. వాళ్ళ హృదయాలు బ్రద్దలైపోయే విషాదకరమైన కార్యక్రమాలు చేయొద్దు. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటకు నువ్వు విధేయత చూపిస్తే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఐశ్వర్యం, ఘనత, పిల్లలకు జీవమిచ్చి ఆశీర్వాదానికి వారసులుగా నా దేవుడు మార్చును గాక.